హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్డీ పండా ఛానల్. అండ్ ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మా అమ్మ పట్టినటువంటి చేపల పచ్చడి అండి. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆర్డర్ల మీద కూడా పచ్చళ్ళు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తీసుకుంటామండి. అండ్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనబడుద్ది, దానికి వాట్సాప్ చేయొచ్చు. అండ్ మా బొడ్డోడు అందరికీ కూడా హాయ్ అని చెప్పి అంటున్నాడు. కనీసం తన కోసం అన్నా సరే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చుకోండి. సరే చెప్పు, హాయ్ చెప్పు. ఓకే, హాయ్. సబ్స్క్రైబ్, లైక్ కొట్టమని చెప్పు. వెరీ గుడ్. మరి చెప్పు. ఓకే ఓకే. పచ్చడికి కావాల్సింది మా అమ్మ వచ్చేసి బొచ్చు చేపతో పడుతుందండి. ఇది వచ్చేసి 2 కేజీల చేప అన్నమాట. అని దానికి కావాల్సింది మళ్ళీ 1/2 కేజీ కారం, సరిపడ ఉప్పు, నిమ్మకాయలు ఇంకా రసం తీయలేదు, ఇప్పుడు రసం తీస్తాను. అండ్ పసుపు, జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసుకోవాలి అది. అన్నీ వచ్చేసి ఇందులో కనుక మనం చూస్తే కనుక దాల్చిన చెక్క, ఇలాచి, మెంతులు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూడా వేపిందనమాట. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ గ్రైండ్ చేసి వేసుకోవాలి మసాలాకి. అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బాణీ పెట్టుకుని ఏంటది వేరుశనగ నూనె. సారీ ఏమనుకోతే, ఇక్కడ మా అమ్మ చేపల పచ్చడి అనబోయి చికెన్ పచ్చడి అని చెప్పి అన్నది. సో 150 గ్రాములు అనమాట. అది కామెంట్స్ అని చెప్పి ముందే చెప్తున్నాను. అండ్ ఆర్డర్ మీద తీసుకుంటామని మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కనుక తప్పకుండా మీకు ఒకవేళ ఇంకేమైనా పచ్చడి కావాలన్నా సరే మీరు పెట్టొచ్చండి కామెంట్ రూపంలో. అండ్ వీడియోని అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు 3 ఇలా వేపి వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా, కలర్ వచ్చేదాకా అల్లం, పచ్చి కలర్ పోయి కొంచెం రెడ్ కలర్ వచ్చింది. సేమ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర పొడి 2 స్పూన్లు. నాకు ఎద్దు కానీ ఇది గరం మసాలా అంటే పులుసు చేపలకి. అంతే వేసే, మొత్తం వేసే, గిన్నె వేసే. అందులో వేసి వేస్తా. ఆగు రిషి, వేస్తాను ఆగు. అవదమ్మా. చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా ఎలా వచ్చిందో. అండ్ పచ్చడి కూడా చాలా బాగా కుదిరిందనమాట. సో మీరందరూ కూడా ఒకసారి, అందరూ పడుతున్నారు బట్ ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మాది వచ్చేసి చిన్న లో బడ్జెట్లో వీడియో అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ.